హాయ్ వెల్కమ్ టు రాజా మూవీ బైట్స్. సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలు, జంతికలు, అరిసెలు కాదు, డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా థియేటర్ లో పడాల్సిందే. ఈ సంక్రాంతికి మనోడు బాస్ తో మనశంకర్ వరప్రసాద్ అనే మూవీతో రావడం జరిగింది. ప్రీమియర్స్ చూశాక ఒకటే మాట, డైరెక్టర్ పేరు అనిల్, ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ సీల్. ఇక స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ సింపుల్ గా ఉన్నా గానీ ట్రీట్మెంట్ మాత్రం అద్రిపోద్ది. ఇందులో బాస్ కి 2 ట్రాక్లు ఉంటాయి, ఒకటి ప్రొఫెషనల్, ఒకటి పర్సనల్. ప్రొఫెషనల్ ట్రాక్ పరంగా నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ లాగా చేస్తాడు ఒక సెంట్రల్ మినిస్టర్ దగ్గర. పర్సనల్ గా వచ్చేసి నయనతారతో పెళ్లి, పిల్లలు, డైవర్స్ తర్వాత బాస్ ని పిల్లలతో ఉండనీయకుండా చేస్తారు. మళ్ళీ పిల్లలతో ఎలా కనెక్ట్ అయ్యాడు, తన మాజీ భార్యకి ఎలా దగ్గర అయ్యాడు అనేది స్టోరీ. దీని చుట్టూనే తిరుగుతుంది. ఇక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో కామెడీ గాని, సాంగ్స్ గాని, విజువల్స్ గాని అద్దిరిపోయినాయి. ప్రతి సీన్ లో నవ్వులు, ప్రతి పాటలో పండగ వైబ్స్. సీన్ చిన్నదైనా గానీ సీటీ మాత్రం చాలా పెద్దదిగా ఉండేలా తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం, ఫస్ట్ హాఫ్ అంత రేంజ్ లో లేకపోయినా సోగా నడిచింది. సెకండ్ హాఫ్ కామెడీ ఉంటది కానీ, అంటే ఫస్ట్ హాఫ్ అంత హెవీగా కామెడీ ఉండదు. కొంత సీరియస్ నోట్ లో కూడా నడవడం జరుగుతుంది. ఇంకా మోస్ట్ వాంటెడ్ చిరు అండ్ వెంకీ మామ సీన్స్ ఉంటాయి కదా, ఆ కాంబినేషన్ సీన్స్ థియేటర్ లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అనుకున్నాం కానీ అంత అయితే లేదు. ఓకేగా అయితే ఉండడం జరిగింది ఆ ఎపిసోడ్. కానీ నేను అనుకోవడం అయితే, ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు వెంకీ మామ చిరు కాంబినేషన్ సీన్స్. ఆ పాట గాని, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ గాని, లేదంటే వాళ్ళిద్దరు వింటేజ్ సాంగ్స్ కి వైబ్ అవడం గాని, వెంకీ మామ పాటలకేమో చిరు వైబ్ అవుతూ ఉంటాడు, చిరు పాటలకేమో వెంకీ మామ వైబ్ అవుతా ఉంటాడు. సో ఈ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే అద్దరిపోతాయని నేనైతే అనుకుంటున్నాను. ఓవరాల్ గా ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే, బాస్ చిరంజీవి ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం పాలిటిక్స్ నుంచి వచ్చిన తర్వాత ఇంత ఫ్రీ ఫ్లో క్యారెక్టర్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా ఫన్ వైబ్ ఉంది. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే, మెయిన్ గా చెప్పుకోవాల్సింది బాస్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం పాలిటిక్స్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంత మంచి సినిమా తీశాడు. ఒక ఫన్ ఓరియంటెడ్ లో మనకి వెనకటి రోజులకి తీసుకొని వెళ్తాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, గరానా మొగుడు, ఈ రేంజ్ లో ఉంటది కామెడీ అయితే అద్దరు కొట్టేశాడు. వింటేజ్ చిరు ఆ ఫ్లో అయితే ఎంత ఫ్రీగా చేశాడంటే అంత ఫ్రీగా చేశాడు. చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ. ఇక ఒక క్యారెక్టర్ ఉంది, బుల్లిరాజ్ క్యారెక్టర్, మనకి సంక్రాంతి వస్తున్నాం ఉన్నాడు కదా, వాడు ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలే ఉంటాడు. పొట్ట చెక్కలవడం అయితే ఖాయం. అద్దిరిపోద్ది ఆ సీక్వెన్స్. ఏంటి వీడి ఇంకొద్దిసేపు ఉంటే బాగుండిద్ది కదా అని అనిపించే రేంజ్ లో అయితే వాడి కామెడీ ఉంటది. ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. నయనతార కూడా షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ప్రతి సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్ మాత్రం ఈ పండక్కి ఖచ్చితంగా విన్ అయి తీరుద్దని అనిపిస్తుంది. సో ఇంకా ఈ ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ప్లీజ్ డూ సపోర్ట్.